గురుగారు, వారాహి ఉగ్రదేవత కదా, అందరూ పూజించొచ్చా? ఉగ్రదేవత సత్వరజస్తమో 3 గుణాలు మానవులకు ఉన్నట్టు మానవులు ఉపాసన చేసే దేవతల్లో కూడా ఉంటుంది. దేవతల్లో ఉంటుందంటే దేవత ఎప్పుడూ నిర్గుణంగానే ఉంటుంది. కానీ మానవుడు ఉపాసన చేసే మంత్ర బీజములే సత్వగుణ ప్రేరేపితమైన బీజములు, రజోగుణ ప్రేరేపిత బీజములు, తమోగుణ ప్రేరేపిత బీజములుగా మనకి దేవి మంత్రములు ఉన్నాయి. వాటిలో వారాహీదేవి, ప్రత్యంగిరాదేవి, దశమహావిద్యలు, కాళీ, శరభశాలువుడు, సుదర్శనము, ఉగ్ర నరసింహస్వామి ఇలాంటి దేవతల బీజమంత్రములన్నీ కూడా చాలా తమో గుణాన్ని ఆ సాధకుల్లోకి ప్రవేశింపజేసే శక్తివంతమైనటువంటి మంత్రములు కనుక ఈ వారాహీదేవిని ఉగ్రదేవత అనేటువంటి పేరుతో మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆమె గుణాతీతమైనటువంటి దేవతే. ఉగ్రదేవత అని మనం ఇప్పుడు ఎల్లమ్మని, పోచమ్మని, మైసమ్మని, గంగమ్మని, పోలేరమ్మని, రేణుకాదేవిని గ్రామశక్తులుగా ఇంతకన్నా గొప్పగా ఉగ్రదేవతగా పిలువబడేటువంటి దేవిని మనం ఇక్కడ ఉపాసన చేస్తున్నాం కదా. ఈమె మాత్రమే ఉగ్రదేవత అనుకుంటే గ్రామ దేవతలందరూ ఉగ్రదేవత స్వరూపంగానే పిలువబడున్నారు, శాస్త్రంలో చెప్పబడి ఉన్నారు. కాబట్టి వారందరినీ మనం ఇన్ని వేల సంవత్సరాలు పూజ చేస్తున్నాము అంటే ఎలాంటి చెడు ప్రభావాలు లేక మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నట్టే వారాహిదేవిని ఉపాసన చేయడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగవు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ తల్లి మనల్ని చాలా త్వరగా ఆ భక్తుడిని అనుగ్రహిస్తూ కాపాడుతుంది.